ఇంటిపక్క కిటికీలోంచి వ్యూ ఎంత బాగుందో. రియలీ ఐ వాంట్ సీ. వావ్ ఓ మై గాడ్ ఆసమ్. నిజమే బాగుంది. దిగగానే అమ్మ ఫోన్ చేసింది. అమ్మా క్షేమంగా చేరావా? చేరానమ్మా. ఇదిగో అక్కడ కాయగూరలు అవి మంచి దొరుకుతాయి, అన్ని ఇంటికి తెచ్చుకునే వండుకో అమ్మా. బయట అది తినక వెల్లుల్లిపాయలు అవి కలుపుతారు. మళ్ళేమో ఆ పిజ్జాలు బర్గర్లు కో. అమ్మాయి ఫిడేలు బాగుందా? క్యాబిన్ బ్యాగేజ్ లో తీసుకెళ్ళేవా లగేజ్ లో పడేసావా? గీతలేం పడలేదు కదా? లేదు నాన్నగారు, ఫ్లైట్ లో కూడా ఒళ్ళోనే పెట్టుకున్నాను. జాగ్రత్త అమ్మా, అది ముత్తాతల నాటిది. మా తాతగారు మా నాన్నగారు నేను రేపు నువ్వు కూడా కచేరీ చేయాల్సిన ఫిడేల్ అది. అదే మనకి లక్ష్మి సరస్వతి కూడాను. దీపం కొండెక్కుతోంది. ఉంటానమ్మా. రామచంద్రాయ. అమ్మాయి ఆయన అలాగే అంటారు గాని నువ్వేమి పట్టించుకోకమ్మా. ఈ ఫిడేల్ సమ్మేళనం మనకు వద్దమ్మా. మేం కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఆఖరికి నీ డెలివరీ టైంలో కూడా హాస్పిటల్ మొత్తం ఈ ఫిడేల్ మోతే. నా మాట విని ఏదైనా కొత్త ఇన్స్ట్రుమెంట్ నేర్చుకో అమ్మా. అసలు ఏమి నేర్చుకోపోయినా పర్వాలేదు. ఈరోజు కాలేజీలో నా మొదటి రోజు. నాన్నగారు ఇచ్చిన ఫిడేల్ చేత పట్టుకుని ఎంతో ఉత్సాహంతో ఆనందంతో కాలేజీకి బయలుదేరాను. నా కర్మకాలి మార్గమధ్యంలో ఆ కుర్రాడు తగిలాడు, నా కొంప ముంచాడు.